హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఆల్రెడీ తిరుపతి రీచ్ అయ్యాము. సో తిరుపతి నుంచి మాకైతే రూమ్ ఎంత ట్రై చేసినా సరే దొరకలేదు అనమాట. ఇంకా కొండ మీద అయితే రష్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అని ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళలేదు. కిందనే రూమ్ తీసుకున్నాం అన్నమాట. చాలా సింపుల్ రూమ్ అండి. అంటే ఒక బెడ్ ఉంది అంతే, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అంతే. సో ఎక్స్పెన్సివ్ అన్నమాట. కానీ ఇంకా తీసేసుకున్నాము. తొందరగా దర్శనం అది చేసుకుందాము, ఇక్కడి నుంచే కొండ మీదకి అది వెళ్దాము, ఇంకా ట్రావెల్ చేసి రావడం అది చేద్దామని చెప్పేసి అని తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే కొండ మీదకి బయలుదేరుతున్నాము. సో ఎందుకంటే ఇంకా మా వాడికి మొక్కు ఉంది కదండి, మా బాబుకి. సో హెయిర్ అనేది తీయించేసేయాలి. సో దానికోసం వెళ్తున్నాం అన్నమాట. ఇంకా దర్శనం గురించి ఏమీ ఆలోచించలేదు, ఎలా అవుతుంది అనేది తెలీదు. గో విత్ ఫ్లో అన్నమాట. సో చూద్దాము. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే కొండ మీదకి వెళ్ళడం, నెక్స్ట్ హెయిర్ రిమూవ్ చేయించడం, ఇంకా ఫర్దర్గా ఏమనుకుంటున్నామో, ఏం ప్లాన్ చేసుకున్నామో, అన్ప్లాన్డ్గా ఏమైనా జరుగుతాయా అనేది కూడా తెలీదు. సో మీరైతే ఈ వ్లాగ్ చూసేసేయండి. మేమైతే ఇంకా ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్కి అంటే పక్కనే ఉన్న విష్ణు నివాస్కి అయితే వెళ్ళామండి. కానీ ఆ విష్ణు నివాస్లో కూడా అది ఆపోజిట్లో కనిపిస్తుంది కదండి, అదే విష్ణు నివాస్ అనమాట. సో అక్కడ కూడా అసలు రూమ్స్ అనేవి ఖాళీ లేవు. సో అక్కడైతే కొంచెం రీజనబుల్గా దొరుకుతాయంట, కానీ అక్కడ కూడా ఖాళీ లేవు. ఇంకా కొండ మీద అయితే అసలు దొరకవు అని చెప్పేసి అని అన్నారు అక్కడ చాలామందిని అడిగితే. అందుకే ఇంకా ఒక ప్రైవేట్గా ఒక రూమ్ తీసుకున్నాము. అది ఎక్స్పెన్సివే పడిందండి మాకు కొంచెం. కాకపోతే చిన్న రూమ్ ఒక్కటే మాట, అందుకే నేను వ్లాగ్లో చూపించలేదు. సో ఇక్కడైతే బయలుదేరి బయటకు అయితే వచ్చేసాము. బాబుకి హెయిర్ రిమూవ్ చేద్దామని చెప్పేసి అని కొండ మీదకి వెళ్ళే ఉద్దేశంలో మాట. ఇక్కడైతే అక్కడే పక్కనే ఆ హోటల్ రూమ్కి పక్కనే ఇలా చిన్న రెస్టారెంట్ ఉందండి. సో అక్కడికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి పైకి బయలుదేరదాము. ఘాటీ ఉంటుంది కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. ఇక్కడైతే నేనైతే ఇంకా తమిళనాడు సైడ్, ఇలా చిత్తూరు సైడ్ అంటే పొంగల్ ఎక్కువ ఇష్టపడతానండి. చాలా టేస్టీగా ఉంది. నేను ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు పొంగల్ చెప్పుకున్నందుకు. నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీనే నేను ఆర్డర్ చెప్పుకుంటాను, కానీ ఈ ప్లేసెస్ తమిళనాడు కానీ లేకపోతే ఇలా తిరుపతి సైడ్ కానీ నాకు పొంగల్ నచ్చుతుంది బాగా. సో చాలా బాగుంది, మంచి గీతో చేశారన్నమాట. అది విష్ణు నివాస్ అండి. దాంట్లో కూడా చాలా రూమ్స్ ఉంటాయంట. సో 900, 1500 అలా ఉన్నాయి రూమ్ కాస్ట్లు అయితే. మేము అక్కడికి కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దిగాం కదండి, వెళ్ళి ట్రై చేసాము, అసలు దొరకలేదు. ఇంకా వేరే రూమ్ తీసేసుకుందామని ఇంకా అప్పుడే డిసైడ్ అయిపోయాం అన్నమాట. ఇంకా తీసేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడైతే బయలుదేరేసాం అన్నమాట. నార్మల్గా ఆర్టీసీ బస్సు కానీ లేకపోతే ఏదో ఒక వెహికల్లో వెళ్ళిపోదామని వచ్చాం బయటికి. కానీ వర్షం అయితే బాగానే పడుతుందండి మేము వచ్చేసరికి. ఇంకా వర్షంలో తడుచుకుంటూనే ముందుకెళ్ళాము. సో అక్కడైతే ఏసీ బస్సులు ఉన్నాయండి. ఏసీ బస్సులో అయితే బాగుంటుంది, స్మూత్గా వెళ్తాయి కదా అని చెప్పేసి అని ఏసీ బస్ ఎక్కేసామన్నమాట. టికెట్ వచ్చేసి 110 rupees. అసలు చాలా స్మూత్గా వెళ్ళాయి. సో చాలా బాగుంది. మేము ఎన్నిసార్లు వెళ్ళామో అన్నిసార్లు కూడా ఏసీ బస్సులోనే వెళ్ళిపోయాము. ఇంకా అంత బాగా నచ్చేసింది. అంటే ఘాటీ రోడ్స్ వలన అది కడుపులో మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి ఏమీ అనిపించలేదు. సో చాలా చాలా స్మూత్గా వెళ్ళిపోయాం అన్నమాట. అంటే వెళ్ళినట్టు కూడా తెలియలేదు, అలాగా మాకు వెళ్ళిపోయాము. నెక్స్ట్ దిగినప్పుడు కూడా చాలా ఈజీగా అనిపించింది మాకు. సో అవి కూడా సీట్లు కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. అందుకే ఇంకా ఈ ట్యాక్సీ లేకపోతే వేరే వెహికల్ పెట్టుకోవడం ఇంక ఇష్టం లేదు మాకు. అందుకోసం ఇంక మేము ఎన్నిసార్లు వెళ్ళినా దీంట్లోనే వెళ్ళొచ్చేసాం అన్నమాట. సో ఇంకైతే బయలుదేరేసాం బస్సులో. గట్టిగా వెళ్తే ఏసీ బస్సులో 45 minutes అండి. 45 minutes, ఒక్కొక్కసారి
40 మినిట్స్లో కూడా వెళ్ళిపోతుంది, ఒక్కోసారి 30 మినిట్స్లో కూడా. కిందకు వచ్చినప్పుడు అయితే 30 మినిట్స్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. అసలు వచ్చినట్టు వెళ్ళినట్టు తెలియలేదు, అలాగా అనిపించింది. సో బాగుందనిపించింది నాకైతేని. అసలు వెళ్ళినప్పుడు అయితే వ్యూస్ చాలా చాలా బాగున్నాయండి. ఎంత బాగుందో అసలు. తిరుపతి గురించి వేరే చెప్పక్కర్లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే. వ్యూస్ చాలా బాగుంటాయి, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. నేనైతే ఒక 15 ఇయర్స్ అయిందండి బాబుకి ఫస్ట్ పుట్టి వెంట్రుకలు తీయించినప్పుడు వెళ్ళాము. మళ్ళీ తర్వాత నుంచి మాకు కుదరలేదు వెళ్ళడానికి, మేము కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అక్కడైతే పోస్టర్స్ ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారివి. సో అందుకోసం అలా ఇంకా చూస్తూ వెళ్తున్నామన్నమాట. వర్షం అయితే అలా పడుతూనే ఉంది. సో మేమైతే ఇంకా 15 ఇయర్స్ తర్వాత వెళ్ళడం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఆ నేచర్ని ఎంత బాగుందో అనిపించింది. అప్పుడైతే ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు, ఈ ఏసీ బస్సులని కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే ఏసీ బస్సులు అది అవైలబుల్గా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు అయితే ఉండేవి అప్పుడు. నెక్స్ట్ ఏమో చిన్న వెహికల్స్ ఉండేవి, ఆ వెహికల్స్లో వెళ్ళిపోయే వాళ్ళం మేమైతే. కానీ విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అయ్యాను అప్పుడైతే నేను. ఇప్పుడైతే అలా అనిపించలేదు. ఒక్కసారి మాత్రం ఒక 10 నిమిషాలు అని అనిపించింది. అది ఈ జర్నీలో కాదండి, తర్వాత వెళ్ళిన జర్నీలో అలా అనిపించింది అన్నమాట. సో అసలు గ్రీనరీ అయితే ఎంత సూపర్బ్ ఉంటుందో తెలీదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆ కొండలు, ఆ వాతావరణమే వేరు అసలు. చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు అక్కడైతే. ఏదో అందరూ చెప్తూ ఉంటారు, నేనైతే అంతగా ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఈసారి ఫీల్ అయ్యాను, ఎందుకో తెలీదు. అంటే మనకి కలియుగ వైకుంఠం అని చెప్పేసి అని అంటారు కదా, అది నేను కూడా ఫీల్ అయ్యాను ఈసారి. నాకు అనిపించింది అలాగా, నేచర్ నాకు కనెక్ట్ అయ్యింది అన్నమాట అక్కడ. సో ఇంకా అయితే మేమైతే బయలుదేరితే ఘాటీ రోడ్స్ కదండి, ఘాటీ రోడ్స్కి ముందునే, అంటే ఘాటీ రోడ్స్ రాకుండానే తిరుపతి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఇదంతా కూడా తెలుసు, నేనేం పర్టికులర్గా వేరేగా చెప్పట్లేదు. కనిపించే ఎదురుకొండే గరుడా కనిపిస్తుంది కదండి, గరుడా ఫేసు. నెక్స్ట్ ఏమో వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ కూడా కనిపిస్తుంది అని అంటారు కదా, ఆ కనిపించే కొండేనండి అది. సో అది అంటే మనం ఎంత దగ్గరగా జూమ్ పెట్టి చేసినా అది రావట్లేదు. మాకు అనిపించింది ఏంటంటే, మేము మొత్తం అంతా తిరుక్కుని మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ డే మా జర్నీ అని అనిపించుకుని, అక్కడ వెహికల్స్ అంటే ఇవి స్కూటీసు, నెక్స్ట్ ఏమో బండ్లు అన్నీ కూడా రెంట్స్కి ఇస్తున్నారు. అయ్యో ఇది కూడా మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని అనిపించింది, నెక్స్ట్ టైం చూద్దాంలే అని అన్నారు మా హస్బెండ్. సో ఇక్కడైతే దిగుతున్నామండి మళ్ళీ లగేజ్ తీసుకుని, ఎందుకంటే ఘాటీ రోడ్ ఎంట్రన్స్లో అక్కడ చెకింగ్ పాయింట్ ఉందన్నమాట, మొత్తం టోల్ గేట్. సో అక్కడైతే కంప్లీట్ మన లగేజ్ అంతా కూడా, హ్యాండ్ బ్యాగ్స్ అంతా స్కాన్ చేస్తారు. నెక్స్ట్ ప్లాస్టిక్ అనేది అస్సలు కొండ మీదకి అలౌ చేయరు, ఏది అలౌ చేయరు. సో అక్కడ ప్లాస్టిక్స్ కానీ ఏమైనా ఉంటాయేమో అన్నీ తీసేసేయండి అని డ్రైవర్ చెప్తున్నారన్నమాట. మా వాడికి టైంపాస్ కోసం మార్ష్మెల్లో తీసుకొచ్చామండి, అది ప్లాస్టిక్ కవర్లో ఉంది. సో అందుకోసమని అది చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సో దానికైతే అబ్జెక్షన్ చెప్పలేదనుకోండి. ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అయితే లగేజ్ బస్లో వదిలేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళేమీ తెలివి తక్కువగా చేయట్లేదండి. బస్ లోపలికి ఒక పోలీసు ఎక్కి మొత్తం అంతా చెక్ చేసుకొస్తున్నాడు, ఏమైనా మనం లగేజ్ వదిలిపెట్టామా, వాటర్ బాటిల్స్ వదిలిపెట్టామా అనేది మొత్తం చెక్ చేస్తున్నారు. సో ఇలా అందరూ కూడా లగేజ్తో పాటు స్కాన్ చేయించుకోవాల్సిందే కంపల్సరీ. సో లేడీస్కి ఒక లైన్, జెంట్స్కి ఒక లైన్. లేడీస్ది తొందరగా అయిపోయింది. సో అక్కడ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఒక 10 నిమిషాలు పడుతుందిలేండి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేకపోతే మేమేం లగేజ్ తీసుకెళ్ళలేదు, లగేజ్ అంతా కిందనే వదిలిపెట్టేసాము రూమ్లో. మేము తీసుకెళ్ళిన లగేజ్ ఏంటంటే, మా అబ్బాయికి మా హస్బెండ్కి ఇద్దరు హెయిర్ రిమూవ్ చేస్తారు కాబట్టి అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం బట్టలు తీసుకెళ్తున్నాం, టవల్స్ అలాంటివి తీసుకెళ్ళాం అన్నమాట. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అది ఒక బ్యాగ్ పట్టుకున్నాము, ఆ బ్యాగ్ స్కాన్ చేయించుకున్నాం అన్నమాట. ఇంకా మా జర్నీ అయితే ఇలాగా ఘాటీ రోడ్లో
స్టార్ట్ అయిందండి. నాకైతే మా ఫ్రెండ్ చెప్తూ ఉండేది, అసలు ఘాటీ రోడ్స్లో జర్నీ ఏముంటుంది, చాలా నార్మల్ ఉంటుంది, స్టెప్స్లోంచి వెళ్ళు, అసలైన అందం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది, నేచర్ అనేది ప్రకృతి అందం అంతా కూడా కనిపిస్తుంది, నీకు ఘాటీ రోడ్లో కనిపించేది ఆఫే ఉంటుంది దాంట్లో, కానీ స్టెప్స్ అంటే మెట్ల ద్వారా వెళ్తే మాత్రం చాలా 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 బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తూ ఉండేది. నేనైతే అంత సాహసం చేయలేనండి, ఎందుకంటే బహుశా 3300 స్టెప్స్ అంట అక్కడ. సో నేనున్న హెల్త్ కండిషన్లో అవన్నీ ఎక్కి వెళ్తాననే కాన్ఫిడెన్స్ నాకైతే లేదు, అందుకోసమనే ఆ ధైర్యం చేయలేకపోయాను. మా హస్బెండ్ అడిగారు అక్కడికి వెళ్దామా అని చెప్పేసి, కానీ నా అలిపిరి దగ్గర నుంచి అండి. సో ఇంకా శ్రీవారి మెట్టు అని చెప్పేసి ఉంటుందంట, అక్కడి నుంచి 1300 మెట్లు ఎన్నో ఉంటాయంటండి. అక్కడైతే గంటన్నరలో వెళ్ళిపోవచ్చంట, కానీ అలిపిరి నుంచి 3 hours అబోవ్ పడుతుంది అని చెప్పారు. సో నాకైతే వెళ్ళాలని ఒక మనసులో అనిపిస్తుంది ఒక పక్కన, కానీ ఏమో నేను అసలు చేయగలనా అనే ఒక సందిగ్ధంలో ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేకపోయాను. వద్దులేండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వస్తే చూద్దాము అని చెప్పేసి ఇంకా మేమైతే ఇలా బస్సులో ఎన్నిసార్లు తిరిగినా ఇలా బస్సులోనే తిరిగేసామండి. సో కాకపోతే బస్ జర్నీ కదా, 45 minutes దగ్గర 1.5 hour 2 hours దగ్గర ట్రావెల్ చేయాల్సి వచ్చింది. కానీ తప్పలేదు, ఏం చేస్తాం, కొండ మీద అప్పటికే 3 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. అక్కడ ఎంక్వైరీలో అడిగితే మాకు రూమ్స్ దొరకలేదు, రూమ్స్ ఎప్పుడు దొరుకుతాయి ఏంటి అని ఎంక్వైరీలో అడిగితే మార్నింగ్ 6 o'clock వచ్చి కూర్చుంటే మీకు దొరకాలంటే అది అదృష్టం, మీ అదృష్టం, లేకపోతే లేదు, మ్యాక్సిమం 3 lakhs ఉన్నారు కొండ మీద అని చెప్పేసి అన్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావటం, మేము అది అనుకోలేదండి, సెలవుల గురించి మేము తీసుకోలేదు, మేము క్యాజువల్గానే పెట్టుకున్నాము, సెలవులను పెట్టుకోలేదు. కానీ మాకు ఆ సెలవులు అనేవి మాకు యాడ్ ఆన్ అయిపోయాయి, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలా ఆర్చ్ అనేది స్టార్ట్ అవుతుందండి అక్కడ, స్టార్టింగ్లో ఆర్చ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం కొండ మీదకి వచ్చేసామని చెప్పేసి తర్వాత రూమ్స్ సిఆర్ఓ ఆఫీస్ వస్తుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం రూమ్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగిపోయారు చాలామంది. మేమేమనుకున్నామంటే అసలు మేము కూడా వెళ్ళి రూమ్స్ ట్రై చేసి ఉండాల్సింది ఆ టైంలో అని అనిపించింది. కానీ తర్వాత కలిసిన కొంతమంది చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా మేము వచ్చిన డేస్లోనే వచ్చారు, వాళ్ళు కూడా రూమ్స్ బుక్ చేసుకోకుండా వచ్చారు, వాళ్ళు కొండ మీదకి వచ్చి రూమ్స్ బుక్ చేసుకుందాం అని ట్రై చేస్తే అసలు దొరకకపోతే మళ్ళీ కొండ కిందకే వెళ్ళి రూమ్స్ తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు. సో అయితే మేము కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాము. సో ఓకే, మనం పైకి వచ్చి మనం ట్రై చేయకుండానే మనకి కిందనే ట్రై చేసుకుని ఉండిపోయాము, సో బెటరేలే అనుకున్నాము. ఇక్కడ కళ్యాణకట్టకు వచ్చామండి, కళ్యాణకట్టనే అనుకుంటా నాకు తెలిసి. సో అక్కడైతే లైను, అక్కడ కూడా షూస్ చెప్పులు అన్నీ రిమూవ్ చేసేసి ఒక పక్కన పెట్టేసి ఇంకా లైన్లో నిలబడ్డాము. సో హెయిర్ రిమూవ్ చేసేది ఇక్కడేనండి, ఇది మినీ కళ్యాణకట్ట అని చెప్పేసి అన్నారు. సో అక్కడైతే ఇది ఎక్కడుందంటే వెంగమామ గారి అన్నప్రసాద నిలయానికి కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఇంకా లైన్లో నిలబడిపోయాము ముగ్గురం కూడా. మా హస్బెండు హెయిర్ రిమూవ్ చేస్తానని అన్నారు. సో ఇంకా మా బాబు ఇద్దరు కూడా హెయిర్ రిమూవ్ చేసేద్దామని చెప్పేసి ఇంక నిలబడ్డామన్నమాట. సో హాల్స్ ఇచ్చారన్నమాట, మా వాడికి ఒక దగ్గర ఇస్తే మా హస్బెండ్కి ఒక దగ్గర ఇచ్చారు, అపోజిట్ హాల్స్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ మా అబ్బాయికి చేయించేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో స్మూత్గా చేయించేసాడు. మా అబ్బాయికి హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం అండి, కానీ తనకి ఏదో అనిపించింది, అందుకోసమని ఇంకా చేయించుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కూడా హెయిర్ రిమూవ్ చేసేసారు. సో మా వాడైతే తెగ సిగ్గుపడుతున్నాడు అనమాట. సో ఇంకా హెయిర్ రిమూవ్ చేసుకుని బయటకు వచ్చేసరికి 12 అయిపోతుంది అనమాట. ఇంకా నడిచి లైన్లో నిలబడి కొంచెం ఆకలేస్తున్నట్టు అనిపించింది. ఇంక మేమైతే అక్కడ వెంగమాంబ గారి అన్నప్రసాద కేంద్రానికి చాలా దగ్గరగా ఉంది ఆ కళ్యాణకట్ట. సో మా వాళ్ళు స్నానాలు అక్కడే చేసేసి డ్రెస్ కూడా మార్చేసుకున్నారు. ఇంకా మార్చుకుని ఇంకా మళ్ళీ అక్కడికి వెంగమాంబ గారి అన్నప్రసాద నిలయానికి కేంద్రానికి అయితే వచ్చేసాం అన్నమాట.
వచ్చేసి ఇంకా అక్కడ లంచ్ చేసేసిన తర్వాత దర్శనం గురించి ఆలోచిద్దామని చెప్పేసానని ఎంక్వైరీలో అడిగామండి. ఎంక్వైరీలో అడిగితే ఎంక్వైరీలో ఏం చెప్పారంటే మీకు దర్శనం అయితే 300 అయితే మొత్తానికి క్యాన్సిల్ చేశారు, కిందన ఇవ్వట్లేదు, ఎందుకంటే రష్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో 100 రూపీస్ది లేదు. నెక్స్ట్ మీరు ఫ్రీ దర్శన్ ఏదైనా టోకెన్స్ ట్రై చేయండి, అది కిందన ఇస్తారు, విష్ణు నివాస్లో కానీ శ్రీనివాసంలో కానీ ఇస్తారు, కిందన కొండ కిందన అని అన్నారు. సో విష్ణు నివాస్కి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మేము చూద్దామని చెప్పేసి అని అనుకుని నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ కూడా చెప్పారు. శ్రీవాణి టికెట్స్ అని 10,500 కడితే వస్తాయి, అవి అయితే ఈవినింగ్ ఇస్తారు, కొండ మీదనే ఇస్తారని చెప్పారు. సో వద్దులే ఫ్రీ దర్శన్కే వెళ్ళిపోదామని చెప్పేసి అని ఇంక డిసైడ్ అయిపోయి మేమేం చేసామంటే ముందు భోజనం చేసేద్దాం, భోజనం అయిపోయిన తర్వాత కొండ కిందకి వెళ్ళి అక్కడ ఫ్రీ దర్శన్ టోకెన్స్ తీసుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాము. సో ఇక్కడైతే వెంగమాంబ గారి అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చామండి. లోపల ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, వాల్ పెయింట్ అంతా కూడా. సో అక్కడ వెంగమాంబ గారి విగ్రహం కూడా పెట్టి ఉంచారు. సో అది కూడా చాలా చాలా కళగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. అసలు కొన్ని వేల మంది అక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారండి. అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అని అంటారు. సో మనకి అన్నాన్ని మనం దేవుడిగానే భావించాలి కాబట్టి నేను ఎక్కడైనా భోజనం చేస్తాను. అది ఇలాగా దేవుడి గుళ్ళో అయితే అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకో. నెక్స్ట్ ఇక్కడైతే ఆవిడ వెంగమాంబ గారి విగ్రహం అయితే చాలా చాలా కళగా అనిపించింది. భోజనానికి అయితే హాల్లోకి వచ్చేసామండి, లోపలికి వచ్చామన్నమాట. వచ్చేసరికి అరిటాకు వేసి చక్కగా 4-5 వంటకాలు వడ్డించేసి ఉంచారు. అసలు ఎంతో బాగున్నాయండి, టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. ఒక పరమాన్నము, వడ, నెక్స్ట్ బెండకాయ కూర, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ అవన్నీ ఉన్నాయి. సో భోజనం చేసేసి ఇంకా మళ్ళీ కొండ కిందకి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే చెప్పాను కదండి ఫ్రీ దర్శన్ టోకెన్స్ తీసుకుందాం అని చెప్పేసి అని ఇంకా అర్లీగా వెంటనే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతే ఇంకా వెళ్ళి అక్కడ కిందకి వెళ్ళి చూస్తే దగ్గర ఫ్రీ టోకెన్స్ కోసం మేము 3 అవర్స్ లైన్లో నిలబడ్డామండి. 3 అవర్స్ అసలు ఇదిగోండి, ఇది ఫ్రీ టోకెన్స్ కోసం అని చెప్పేసి అని మేము నిలబడిన అప్పుడు వీడియో అన్నమాట. సో అసలు 3 అవర్స్ ఎంతమంది జనాలో. మాకైతే దొరికినాయి ఫ్రీ దర్శన్. దానికి స్లాట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ డే ఈవినింగ్ 7 o'clockకి ఇచ్చారన్నమాట. ఇస్తే సరే కదా అని చెప్పేసి అని అనుకుంటే మా హస్బెండ్ మా అబ్బాయి మళ్ళీ వాళ్ళు డెసిజన్ చేంజ్ చేసుకున్నారు. సేమ్ డేలో సెకండ్ టైం మళ్ళీ కొండ ఎక్కుతున్నామండి. మాకు ఫ్రీ దర్శన్ టోకెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా వాళ్ళు డెసిజన్ చేంజ్ చేసుకుని శ్రీవాణి టికెట్స్కి వెళ్దామని చెప్పేసి అని డిసైడ్ అయిపోయారండి. సో దానికోసమని సెకండ్ టైం అప్పటికే 6:30 అవుతుంది ఈవినింగ్. ఆ టైంకి మళ్ళీ కొండ మీదకి స్టార్ట్ అయ్యామన్నమాట. వాళ్ళేమో 5 o'clock అన్నారు ఫస్ట్. సరే కదా అని వెళ్ళాము. అప్పుడు మేము కనుక్కున్నప్పుడు మేము వెళ్ళేసరికి 7:30 అయింది. సరే 5 o'clock నుంచి 7:30 వరకు ఇస్తే మనకు దొరికేస్తాయిలే అని అనుకున్నాము. వాళ్ళేమో 1 hour తర్వాత రండి అన్నారు. సరే అని అక్కడ ఎదురుగానే ఏదో రెస్టారెంట్ ఉంటే డిన్నర్ చేసేసి మళ్ళీ వెళ్ళి అక్కడ అడిగితే లోపలికి అయితే అలౌ చేస్తారండి. 800 మెంబర్స్కే ఇస్తారటండి అక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి. అది కూడా నైట్ 12 దాటాకి ఇస్తారంట. అప్పటి వరకు లైన్లోనే ఉండమన్నారు. చుట్టూ ఏమో వర్షము, చల్లగాలి, అసలు ఓపెన్ ప్లేస్ మాట. ఏం అస్సలు ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. ఇలా వెళ్ళి అలా టికెట్స్ తీసుకుని వచ్చేద్దాం అన్న ఉద్దేశంలో వెళ్ళాము. midnight 2 o'clock ఇచ్చారండి. ఓ పక్కన చల్లగాలి. దర్శనం అయితే మాకు స్లాట్ నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clock ఇచ్చారండి ఎంట్రీ. సో 1 hourలో అయిపోద్దని చెప్పారన్నమాట. సో ఇంక మేము టికెట్స్ తీసుకుని midnightలో బస్సులు ఉండవు కదండి కొండ మీద నుంచి కిందకి. 3 o'clock వరకు ఇంకా బస్ స్టాండ్లోనే వెయిట్ చేసి మళ్ళీ బస్ పట్టుకుని 4 o'clockకి మేము రూమ్కి వచ్చాము కిందకి. సో వచ్చిన వెంటనే ఇంకా పడుకున్నామండి. నెక్స్ట్ డే 10:30కి లేచాము. లేచిన తర్వాత అప్పుడు బయలుదేరి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. సో దర్శనం కోసం మా పాటలు ఇవ్వండి. అంటే మేము దర్శనం టికెట్ తీసుకోకుండా వెళ్ళినందుకు దేవుణ్ణి దగ్గర నుంచి చూడాలనే తాపత్రయం ఒక పక్క.
సో అందుకోసమని మేము ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంత ఎంత ఛాలెంజెస్ ఎదురైనా సరే ఇంకా అలాగా స్టాండ్ అయ్యి దర్శన్ టికెట్స్, శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాము. సో ఇదండి ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మనీ వ్లాగ్స్.